ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, రేపటిని గురించి చింతించకుడి. రేపటిని గురించి చింతించొద్దు. ఎందుకు అనంటే, నిన్న అనేది వేస్ట్ పేపర్ అంట, నేడు అనేది న్యూస్ పేపర్ అంట, రేపు అనేది క్వశ్చన్ పేపర్ అంట. రేపు క్వశ్చన్ పేపర్ అది ఎలాగుంటుందో ఇప్పటివరకు మనకి తెలియదు. రేపటి గురించి సంగతులు రేపే చూసుకోవచ్చు. అయితే ముందుగా ఈ రోజున నీవు ప్రార్థన ద్వారా సిద్ధపడాలి. రేపటిని గురించి చింతించొద్దు అని ప్రభు అన్నారు. ఏనాటికీడు ఆనాటికి చాలును అన్నారు. రేపటి సంగతులు ఆ రేపే చూసుకుంటుందంట. అయితే నువ్వు మాత్రం దేవునితో కలిసి ఉంటే ఆ రేపటి దినమున నువ్వు ఏమాత్రం తొందరపడవు, కంగారు పడవు. అయితే ఒక సంగతి ఏంటంటే, రేపటిని గురించి లోకంలోని ఏ పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ, పశువులు కానీ మరి ఏది చింతపడవు. ఎవరైనా చింతపడేరంటే అది మనిషి మాత్రమే, మనిషి మాత్రమే. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది అంటే, రేపటిని గురించి చింతించొద్దు. ఇగో నేను నిన్న ఉన్నాను, ఇవాళ ఉన్నాను, రేపు కూడా ఉంటాను. నేను నిరంతరం ఉండే దేవుడను. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడను, ఎప్పటికీ ఉండే దేవుడను. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్న దేవుడను. నేను నిన్ను పోషించే దేవుడను. నిన్ను నీ పిల్లలను పోషించే దేవుడను. నీ ప్రతి విషయంలోనూ నీకు కావలసిన సమృద్ధిని ఇచ్చే దేవుడను. ఏది నీకు తక్కువ కానివ్వకుండా నిన్ను నడిపించే దేవుడను అంటున్నాడు. రేపటిని గురించి చింతించొద్దు. రేపటి సంగతులు వాటిని చూసుకొని, ఆ యొక్క రేపే చూసుకొని నువ్వు నా మీద ఆధారపడు, నన్ను నమ్ము. రేపు ఏం జరగబోతుందో నాకు తెలుసు, కానీ నీకు తెలియదు కదా. ఇంకాసేపట్లో నేను జరగబోతుందో నీకు తెలియదు కదా. అయితే అన్నీ తెలిసిన నన్ను నమ్మినట్లయితే రేపటిని నీకు వెలుగుమయంగా చేస్తాను. రేపటి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. రేపటి నీకు సంతోషకరంగా చేస్తాను. రేపటి నీకు అనేక మేలులతో నింపే దినముగా మారుస్తానంటున్నాడు ప్రభు. అందుకనే రేపటిని గురించి చింతించొద్దు. ఏనాటికీడు ఆనాటికి చాలును. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. వందనాలు.